తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. బిల్లులు క్లియర్ కావాలంటే 20% కమిషన్ అడుగుతున్నారంటూ మండిపడ్డారు. 33 జిల్లాల నుంచి సుమారు 200 మంది కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం బట్టిని కలిసేందుకు వచ్చారు. ఎస్పీఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు. 2 నెలల నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టడంతో వారిని కలవకుండానే సచివాలయం నుంచి వెళ్లిపోయారు బట్టి విక్రమార్క. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, కాంట్రాక్టర్ల ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, తెలంగాణ సెక్రటరియట్ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ఆందోళన చేశారు. దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు ఒకేసారి బట్టి విక్రమార్కను కలిసేందుకు వచ్చారు. అయితే అపాయింట్మెంట్ లేదని, బట్టి విక్రమార్క బిజీగా ఉన్నారని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పడంతో వాళ్ళు ఆందోళనకు దిగారు. గడిచినటువంటి 2-3 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ చేసినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు బిల్లులు ఒక్కొక్కరికి పెండింగ్ లో ఉన్నాయి. వాటిని రిలీజ్ చేయమని అడిగితే రిలీజ్ చేయట్లేదని, అది పోను పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకొని బిల్లులను ఎట్లా రిలీజ్ చేస్తున్నారంటూ వాళ్ళు విమర్శలు చేశారు, అట్లాగే ఆరోపణలు చేశారు. అయితే దాదాపు 15-20 నిమిషాల పాటు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి ఆ కాంట్రాక్టర్లను అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళను సెక్రటరియట్ నుంచి బయటకి పంపారు. అయితే ఆ కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలోనే బట్టి విక్రమార్క అక్కడి నుంచి వాళ్ళను కలవకుండానే వెళ్లిపోయారు అన్నటువంటి విమర్శ కాంట్రాక్టర్లు చేస్తా ఉన్నారు. త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా మేము చేపడతామని హెచ్చరించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సిద్ధ. ఓకే శేఖర్.